ఆపరా. వీపీరావు మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా? పిలవండి. కొట్టుకి తాళం వేసింది, కొంపకి తాళం వేసిందన్నా. బయట తాళం వేయించి లోపల ఉన్నాడేమో. తాళం ముర బగల ఒకటం రా. ఏరా బయట తలుపులు వేసుకుని లోపల ఉన్నావే, నీకు సిగ్గు లేదో? తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే, అది నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకేం కావాలి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా. ఎప్పుడు వస్తాయా? ఇవ్వాలనుకున్నప్పుడు వస్తా. ఈ దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి. ఏమే పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు. అయితే రైట్ కిడ్నీ ఇంకోసారి శాంతి. ఎందుకని? అంతకు ముందు వారమే గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు. మరి నీ కిడ్నీలే లేవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇవ్వమంట. రొప్పు వచ్చింది కదా నీకు కూడా. మరి నువ్వు పరిగెత్తించులా? అవును, ఎందుకు రైట్ పరిగెత్తినావా? అప్పిచ్చినోడివి కత్తి తీసే కంగారు పడినండి. డబ్బులు ఇచ్చి చావచ్చు కదా. నేను ఇస్తే నువ్వు పుచ్చు వచ్చేవాడు కదా. ఏంటిదే ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిద ఇలా తిరుగుతారు? ఆగండ్రా. కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి. ఒక్క నిమిషం. ఎక్కడైనా కొట్టు, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు. ఎందుకో? పర్సనాలిటీ పాడైపోదు. ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్నా. నమస్కారం అండి. వైనం తెలియకుండా అడ్డు రావద్దా? అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం. మీరు అతని కొడితే కాసులు రావు, కేసు అవుతుంది. మేము చూడండి కేసులా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగిపించే పూచి నా. ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో? నేను ఎల్ఐసి ఏజెంట్ ని. విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. మంత్లీ 2,000 కడితే చాలు. 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బంతా మీరే తీసుకోండి. అట్నా? అయితే ఓ పని చేస్తా. 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా. ఈ నరికేస్తా. 2 లక్షలు వచ్చేస్తాయి. చంపితే రావే. అవునండి, మీరు చంపితే ఎవరు? ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు. అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతు. 9 నెలలు నేనే కడతా, కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా. ఇస్తారు కదా? వస్తావా? రండ్రా. చూడండి ఎల్ఐసి గారు, కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కానీ మీరు అనుకున్న వీపీ రావు నేను కాదు. నేను వస్తాను. మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ని కాదు. ఎల్ఐసి కాదా? అయితే మా నన్ను కాపాడినట్టు? కారణం ఉంది యజమాని గారు. యజమానా? అమ్మో, ఏంటయ్యా? నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి. ఏంటి కంపెనీలోనా? చూడవయ్యా, నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు, 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే? పోవయ్యా. యజమాని గారు, పోవయ్యా. యజమాని గారు. ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. ఇప్పుడేం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును. నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు, అలా మాట్లాడుకో. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నావు. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా 2 ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు కానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు. అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో.
ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజీ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటీన్ గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం, గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందనా? వాడు ఇంకెక్కడున్నాడనా? నువ్వు కొట్టినా చెప్పాలా? కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో గుద్ది నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాలెక్కించాడు రా. నేనేం చేశానా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. 9 తొక్కలే. అమ్మో 9 అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట. సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం నుంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే, తొక్కలో దాన్ని దాతాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్.
బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. తెలుగు